సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, నేనిట్లు మాట్లాడుతుండగా వీరభద్రప్ప చిన్నబసప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చారు. సాధ్యమైనంత వరకు వారిని సమాధానపరిచాను. గౌరికి మహాదేవుడు చూపినటువంటి స్వప్న దృశ్యాలను చెప్పాను. వీరభద్రప్ప మిగుల కోపించి చిన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరుకుతానని బెదిరిస్తాడు. చిన్నబసప్ప వాడు నా పాదాలను పట్టి నన్నే ఆశ్రయించాడు. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడమని నేను వారికి వాగ్దానం చేస్తే కొంత కాలానికి వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించాడు. చిన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించాడు. చిన్నబసప్ప బెగపకలాట విని నేను చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞప్తి తెచ్చుకొని ఇక్కడకు వచ్చి వారిని రక్షించి నా మాటలను పాలించుకున్నాను. భగవంతుడు ఆపద స్వయమందు భక్తులను రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తుతాడు. భగవంతుడు నన్ను ఇచ్చటకు పంపి చిన్నబసప్పను రక్షించను. ఇదంతయో భగవంతుని యొక్క లీల. ఈ కథ వల్ల మనం నేర్చుకున్నటువంటి నీతి ఏమనగా, ఎవరు చేసిన దాన్ని వారే అనుభవించవలను. ఇతరులతో గల సంబంధములన్నిటినీ బాధను కూడా అనుభవించవలను. తప్పించుకొని సాధనము లేదు. తనకెవరితోనైనా శత్రుత్వమున్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలను. ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నచో దాన్ని తీర్చివేయవలను. రుణము కానీ శత్రుత్వ శేషము కానీ ఉన్నచో దానికి తగిన బాధపడవలను. ధనమునందు పేరాశ గల వారిని అది హీనస్థితికి తెస్తుంది. తుట్టతుదకు వారిని నాశనం కలుగచేస్తుంది. ఎవరు మనకు వేదాంతాలను షట్శాస్త్రాలను బోధించదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బంధించదరో, ఎవరు బ్రహ్మమును గూర్చి ఆనందముగా ఉపన్యసించదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దాన్ని పునశ్చరణము చేయమందురో, ఎవరు తమ వాక్శక్తిచే జీవిత పరమావధిని బోధించగలరో కానీ ఎవరు స్వయముగా ఆత్మసాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణముల వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగజేసేదరో, ఎవరి ఆత్మ సాక్షాత్కారమందు మనకు అభిరుచులు కలుగునట్లు చేసేదరో, ఎవరైతే ఆత్మసాక్షాత్కార విషయాలను పుస్తక జ్ఞానమే గాక ఆచరణము యందు అనుభవము కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులుగా చెప్పుకోవచ్చు. ఆత్మసాక్షాత్కారాన్ని స్వయంగా పొందని గురువు దానిని శిష్యునకు ఎట్లు ప్రసాదించగలడు? సద్గురువు స్వప్నమందు ఈయనను శిష్యుల నుండి సేవను కానీ ప్రతిఫలమును కానీ ఆశించను. దీనికి బదులుగా శిష్యులకు సేవ చేయదలుచుకుంటాడు. తాను గొప్పవాడనని తన శిష్యులు తక్కువవారని భావించరు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటయేగాక తనతో సరిసమానముగా చూస్తూ లేదా పరబ్రహ్మ స్వరూపముగా చూస్తారు. సద్గురుని ముఖ్య లక్షణమేమన వారు శాంతమున కునికిపడట్లు. వారెన్నడూ చాపల్యమును కానీ చికాకును కానీ చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు అందరూ కూడా వారికి సమానమే. హేమాత్మంతో తన పూర్వజన్మ సుకృతంతో సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందినని అనుకోవచ్చు. బాబా యవ్వనమునందు కూడా ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము కానీ స్నేహితులు కానీ ఇల్లు కానీ ఎట్టి ఆధారము కానీ లేకుండెను. 18 ఏళ్ల వయస్సు నుండి వారు మనస్సును స్వాధీనంచుకొని వారొంటరిగా నిర్భయంగా ఉండేవారు. వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమునందు మునిగి ఉండేవారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూసి వారి మేలు కొరకే అయినా చేయవలనని తపన పడుతూ చేసేవారు. ఈ విధంగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేవారు. వారు భౌతిక శరీరముతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవం ఇచ్చుచుండిరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడినటువంటి భక్తులకు ఇప్పటికీ
కొనసాగుతూ ఉన్నది. అందులకు భక్తులకు చేయవలసినదేమన భక్తి విశ్వాసములనడు హృదయ దీపమును సరిచేసుకొనవలను, ప్రేమయను ఒత్తిని వెలిగించవలను. ఎల్లప్పుడిట్లు చేసెదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి అనగా ఆత్మ సాక్షాత్కారం వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమ లేని జ్ఞానము ఉత్తది, అట్టి జ్ఞానమెవరికి అక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు విచ్ఛిన్నమైనటువంటి అపరిమిత ప్రేమ ఉండవలను. ప్రేమను మనం ఎట్లు పొగడగలం? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదగును. ప్రేమ అన్నది లేని ఎడల చదువుట కానీ వినుట కానీ నేర్చుట కానీ నిష్ఫలజం. ప్రేమ అన్నది వికసించినచో భక్తి నిర్వ్యామోహము శాంతి స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తరువాత ఇంకొకటి వచ్చును. దీన్ని గూర్చి కానీ మిక్కిలి చింతించందే దాని యందు మనకు ప్రేమ కలుగదు. యథార్థమైనటువంటి కాంక్ష ఉత్తమమైనటువంటి భావమున్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరిస్తాడు. అదియే ప్రేమ, అదియే మోక్షానికి మార్గము అని చెప్పుకోవచ్చు. షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుతూ ఉంటాడు. తోటి విద్యార్థి శావడే అతనితో చేరిను. అతని విద్యార్థులు కూడా గుమిగూడిరి. తమ పాఠముల జ్ఞానము సరిగా ఉన్నదో లేనిదో చూసుకుంటూ ఉండేవారు. ప్రశ్నోత్తరముల వలన శావడేకు ఏమీ రానట్టు తోచుతున్నది. తక్కిన విద్యార్థులు అతన్ని వెక్కిరించేవారు. అతడు పరీక్షకు సరిగా చదవకపోయినను తన యందు సాయిబాబా కృప ఉండుటచే ఉత్తీర్ణుడవుతానని చెప్పేవాడు. అందులకు సపత్నేకర్ ఆశ్చర్యపడు. సాయిబాబా ఎవరు? వారి నేల అంత పొగుడుచున్నావు అని చెప్పి అడుగుతాడు. అందులకు శావడే ఇలా అంటారు: షిరిడి మసీదులో ఒక ఫకీరు గలు. వారు గొప్ప సత్పురుషులు, యోగులు. ఇతరులు వారు అమోఘమైనటువంటి వారు. పూర్వజన్మ సుకృతమున్న కానీ మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మి ఉన్నాను. వారి పలుకులు అన్నది ఎన్నడూ అసత్యం కానని. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడవుదని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు. కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్షందు ఉత్తీర్ణుడవుతానని చెప్పి చెప్తాడు. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యానికి నవ్వుతాడు. వారిని బాబాను కూడా వెక్కిరిస్తాడు. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడవుతాడు. అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించి అచట న్యాయవాది అవుతాడు. ప్రతి సంవత్సరము 10 సంవత్సరాల పింబట అనగా 1913లో వానికి గల ఒకే ఒక్క కుమారుడు గొంతు వ్యాధితో చనిపోతాడు. అందువలన అతని మనస్సు వికలమవుతుంది. పండరీపురం, గాణగాపురం మొదలగు క్షేత్రాలన్నీ కూడా తీర్థయాత్రలు పోయి శాంతి పొందవాలని చెప్పి అనుకుంటాడు. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదువుతాడు, కానీ అది కూడా సహాయపడలేదు. అంతలో శావడే మాటలు అతనికి బాబా యందు గల భక్తియు జ్ఞప్తి వస్తాయి. కాబట్టి తాను కూడా షిరిడి పోయి శ్రీ సాయిని చూడవాలని చెప్పి మనసులో అనుకుంటాడు. అతడు తన సోదరుడు పండితరావుతో షిరిడి వెళ్తాడు. దూరం నుండియే బాబా దర్శనం చేసి సంతసిస్తాడు. గొప్ప భక్తితో బాబా వద్దకి ఒక టెంకాయను అచట పెట్టి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. సాయినాథుడు బయటికి పొమ్ము అని చెప్పి అరుస్తాడు. సపత్నేకర్ తల ఉంచుకొని కొంచెం వెనక్కు జరిగి అచట కూర్చుంటాడు. బాబా కటాక్షమును పొందుటకు ఎవరి సలహా అయినా తీసుకొనుటకు ప్రయత్నిస్తూ ఉంటాడు. కొందరు బాలశింపి పేరు చెప్తారు. అతన్ని వద్దకు పోయి సహాయం కోరుతాడు. వారు బాబా ఫోటోలను కానీ బాబా వద్దకు మసీదుకు వెళ్ళమని చెప్పి చెప్తారు. బాలశింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి ఎవరిదది అని అడుగుతాడు. దాన్ని ప్రేమించు వారిదని బాబా సపత్నేకర్ను చూపుతూ చెప్తాడు. బాబా నవ్వగా అచ్చటి వారందరూ నవ్వుతారు. బాల ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని చెప్పి బాబాను అడుగుతూ సపత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనము చేయమంటాడు. సపత్నేకర్ బాబా పాదాలకు నమస్కరించగా బాబా తిరిగి అక్కడి నుంచి వెడలిపోమ్మని చెప్పి అరుస్తాడు. సపత్నేకర్కి ఏమి చేయాలనో తోచకుండుండెను. అన్నదమ్ములు ఇద్దరు చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుంటారు. మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపిస్తాడు. ఇద్దరు విచారణంతో నిరాశ చెందుతారు. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్నేకర్ షిరిడి విడవలసి
వస్తుంది. ఇంకొకసారి వచ్చినప్పుడు దర్శనం ఇవ్వమని అతడు బాబాను వేడుకుంటాడు. 1 సంవత్సరం గడుస్తుంది, కానీ తనకు మనశ్శాంతి దొరకదు. అతడు గాడుగాపురంకి వెళ్తాడు, కానీ అశాంతి హెచ్చుతుంది. విశ్రాంతికై మాడేగాం వెళ్తాడు. తుదకు కాశీ వెళ్ళటకు నిశ్చయించుకుంటాడు. బయలుదేరునకు 2 దినముల ముందు అతని భార్యకొక స్వప్నము కనిపిస్తుంది. స్వప్నంలో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకొని లకబ్షా బావికి పోతూ ఉన్నట్టు, అతడునొక ఫకీరు తలగుడ్డ కట్టుకొని వేప చెట్టు మొదట కూర్చున్నట్టు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరంగా శ్రమపడదవేరా, నేను స్వచ్ఛమైన జలముతో నీ కుండ నింపెదను అని చెప్పి అన్నట్టు ఆమెకు కల వస్తుంది. ఆ ఫకీరు చూసి భయపడి ఉత్తకుండతో వెనుదిరిగిపోతుంది. ఫకీరు ఆమెను వెంబడిస్తాడు. ఇంతట్లో ఆమెకు మెలకువ పోతుంది. మరి నేత్రములు తెరుచుకొని ఆమె తన కళ్ళను తన భర్తకు చెప్తుంది. అదే శుభశకునమని అనుకొని ఇద్దరు షిరిడీకి బయలుదేరతారు. వారు మసీదు చేరినప్పటికీ బాబా అక్కడ లేకుండాను. వారు లెండి తోటకు వెళ్ళి ఉన్నారని, బాబా తిరిగి వచ్చు వరకు వారి చెట ఆగుతారు. ఆమె స్వప్నంలో తాను చూచినటువంటి ఫకీరుకు బాబాకు భేదమేమీ లేదని చెప్పి దూరాన్ని నుంచి చూసి చెప్తుంది. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగా నమస్కరించి బాబాను చూచు అతడినే కూర్చుంది. ఆమె అడగో చూసి సంతసించి, బాబా తన మామూలు